బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటి చేయబోతే మరొకటి అవుతున్నట్టుగా కనబడుతోంది నాకైతే. ఎందుకంటే మహాత్మా గాంధీ సరోవర్ పేరిట తలపెట్టిన ప్రాజెక్టు విషయంలో ఒక వివాదం నెలకొంది. ఈ వివాదం ఏమిటంటే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్‌లోని ఎవరైతే అపార్ట్మెంట్ నివసిస్తున్నారో ఆ అపార్ట్మెంట్స్‌లో వాళ్ళందరూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆందోళన చేస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు. రాస్తారోకోలు చేస్తున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశాలు కూడా పెడుతున్నారు. మమ్మల్ని చంపుతారా? మమ్మల్ని చంపి మా సమాధుల మీద పార్క్ కట్టుకుంటారా? లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మ్ హౌస్ కట్టుకుంటాడా? అది ఇదని రకరకాలుగా ఈ మధు పార్క్ రిడ్జ్‌కి సంబంధించిన అపార్ట్మెంట్‌కి సంబంధించిన వాళ్ళంతా మాట్లాడుతున్నారు. సరే, ఇటువంటి అవకాశాల కోసమే ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం పెద్ద ఎత్తున రంగంలోకి దిగి, ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి, వాళ్ళకు భరోసా ఇచ్చి, మేమున్నాం. మేము ఎట్టి పరిస్థితిలో ఎవరిని నిర్వాసితులు కాకుండా చేస్తాం అంటూ వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చాలా విషయాలు చెప్పాడాయన. ఆయన చెప్పిన పాయింట్స్ ఏంటంటే, అసలు ఈ మధు పార్క్ రిడ్జ్ బిల్డర్లు మొత్తం నిబంధనలు ఉల్లంఘించి నిర్మించి పారేశారు. మధు పార్క్ ఏదైతే రిడ్జ్ అపార్ట్మెంట్స్ అనే ఏదైతే ఇష్యూ ఇప్పుడు మహాత్మా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద ఇది పూర్తిగా కూలిపోతుందనో, లేకుంటే వీటన్నిటిని ఖాళీ చేస్తారనో జరుగుతున్న వ్యవహారము, నోటిఫికేషన్ జారీ వగైరా, వగైరా వీటన్నిటికి సంబంధించి ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఎవరు? ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ. ఆయన చెప్పిందేంటంటే, అసలు మొత్తం ఉల్లంఘనలు బఫర్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి ఈ అపార్ట్మెంట్స్ నిర్మించారు. 2012లో ఉన్న జీవో ప్రకారం 2012లో అప్పుడున్న జీవో ఏమిటంటే 30 మీటర్స్ బఫర్ జోన్ తర్వాత బఫర్ జోన్ అని అంటాం కదా మనం. అంటే ఇది మన వాటర్ బాడీస్, కొన్ని చెరువులు అండ్ జలాశయాలు ఇతరత్రా ఏవైతే ఉంటాయో వాటికి బఫర్ జోన్ కూడా ఉంటుందొకటి. ఆ బఫర్ జోన్‌కు 30 మీటర్స్ అవతల నిర్మించాలని 2012లో నిబంధనలున్నాయి. 2012 అంటే అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఓకే. 2014లో తెలంగాణ విడిపోయింది. సరే, తెలంగాణ విడిపోయిన తర్వాత జరిగిందేంటంటే, అప్పటికే మధు పార్క్ రిడ్జ్ బిల్డర్సు 9 మీటర్స్ బఫర్ జోన్‌లోనే నిర్మించారు దీన్ని. అంటే మరి దీనికి ఎవరు బాధ్యులు? ఇది తప్పు పట్టాల్సిందెవరు? ఇది తప్పు పట్టవల ఈ ఈ ఈ చర్యను తప్పు పట్టవలసింది అంటే ఇప్పుడు ఆ అపార్ట్మెంట్స్‌లో నివసిస్తున్న వాళ్ళకి సంబంధించిన పాత్ర ఏమీ లేదు. పాపం వాళ్ళంతా మధ్యతరగతి వాళ్ళు. వాళ్ళందరూ ఆహ్, బ వ ఎవరిని కూడా ఖాళీ చేయవలసిన అవసరం ఉండకపోవచ్చు. లేదా వాళ్ళని బలవంతంగా ఖాళీ చేసే ప్రక్రియ కూడా ఉండకపోవచ్చు. అదంతా వేరే సబ్జెక్ట్ అది. బట్ అటువంటి అపార్ట్మెంట్స్‌ను ఈ బఫర్ జోన్ పరిధిలో కూడా అంటే బఫర్ జోన్‌కి సంబంధించిన కఠినమైన నిబంధనలుంటాయి వాటర్ బాడీస్ దగ్గర. అటువంటి బఫర్ జోన్‌లో 9 మీటర్స్ లోపలే ఇటువంటి నిర్మాణాలు జరిగినప్పుడు వాటిని వ్యతిరేకించాల్సింది పోయి, ఇటువంటి నిర్మాణాలు జరగడాన్ని తప్పుపట్టాల్సింది పోయి, భవిష్యత్తులో ఇటువంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పాల్సింది పోయి, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న పనంతా ఏంటంటే మహాత్మా గాంధీ సరోవర్ పేరిట వీటన్నిటిని మొత్తం కొల్లగొట్టడానికి రేవంత్ రెడ్డి పూనుకున్నాడు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. కనుక ఆయనకు రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు తప్ప ఇంకొకటి ఏమీ లేదని ఆహ్, బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్తాను. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సహకరించవలసిందిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు రీసెంట్‌గా. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో 13న అంటే ఇప్పుడు మనం ఒక 10 రోజులు అవుతోంది. 10 రోజుల కిందట ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి రక్షణ భూములు ఏవైతే ఉన్నాయో అందులో అంటే రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న ఏరియాస్ అవన్నీ. అందులో ఒక 100 ఎకరాల భూములను తమకు గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మించడానికి ఇవ్వవలసిందిగా ఆయన కోరారు. అంటే ఆ రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న, రక్షణ శాఖ సారథ్యంలో ఉన్న 100 ఎకరాల భూములను కనుక రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తే, ఆ ప్రాంతంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించడానికి తాము ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. ఇది పాయింట్ ఇక్కడ.
ఈ 100 ఎకరాలు ఎక్కడివి మరి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేస్తున్న పనేంటంటే, ఒకవైపు ఈ మధు పార్క్ రిడ్జ్ కొట్టేస్తారు. ఈ అపార్ట్మెంట్ మొత్తం కూల్చి పారేస్తారు అనేది ఒక ఆర్గ్యుమెంటు. లేకపోతే ఇంకేదో అంటే ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలన్నీ ఖాళీ చేసి, అక్కడ లేకుంటే వాటన్నిటి బుల్డోజర్లతో పెట్టి కూల్చేసి, అక్కడ రియల్ ఎస్టేట్ నిర్మాణాలు చేపడతారు అని చెప్పడానికి బలమైన ప్రాపగండను బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించింది. ఇక్కడ మనకు వాస్తవాలు ఏమిటి అంటే, ఆయన ఫిబ్రవరి 13న ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రికి చేసిన విజ్ఞప్తి అది ఎక్కడో పోయింది. అంటే దానికి సంబంధించిన క్యాంపెయిన్ లేదు మళ్ళీ. దానికి సంబంధించిన ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ విఫలమవుతోంది అంటే, బీఆర్ఎస్ చేస్తున్న ఏ ప్రాపగండానైనా సరే, సరైన పద్ధతిలో తిప్పికొట్టడంలో విఫలమవుతున్నట్టుగా మనకు అనేక ఉదంతాలు కల్పిస్తున్నాయి. నాట్ ఓన్లీ దిస్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్. ఇదొక్కటే కాదు. అది కాళేశ్వరం అయినా, దేవాదులైనా, మరొకటైనా ఏ ఇష్యూస్‌నైతే అవి వివాదాస్పదమైన ఇష్యూస్‌గా బీఆర్ఎస్ లేవదీస్తోందో, ఏ విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందో, వాటిని సరిగ్గా కౌంటర్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అట్లాగే పార్టీ పూర్తిగా దారుణంగా విఫలమవుతున్నట్టుగా నాకైతే అర్థమవుతుంది. అదర్‌వైస్ ఇట్లాంటి ఇష్యూస్ ఇంత బయటకు రావు. మీరు చూడండి బీఆర్ఎస్ మీడియా గాని, బీఆర్ఎస్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చూస్తే ఏదో జరిగిపోతుంది. ప్రజల్ని వీళ్ళు ఖాతరు చేయదలుచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నాడు. కర్కశంగా ప్రవర్తిస్తున్నాడు. రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడు. మధ్య తరగతి ప్రజల్ని బతకనివ్వకుండా చేస్తున్నాడు. వాళ్ళు నివసించే ప్రాంతాలను కూలగొట్టడానికి ఆల్రెడీ ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈ రకమైన ప్రాపగండ ఏదైతే జరుగుతోందో, దీన్ని ఇప్పుడు సరే ఎంపీ చామల కిరణ్ కుమార్ లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ దీన్ని గట్టిగా కొట్టవలసిన వ్యక్తులు ఎవరు? మంత్రులు. లేదా కాంగ్రెస్ సంబంధించిన పీసీసీకి సంబంధించిన కొంతమంది నాయకులు. వాళ్ళు దాన్ని వదిలిపెట్టేసి వాళ్ళేవో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం ఏంటంటే 1948లో ఈసీ, మూసీ నదుల సంగమ స్థలంలో జాతిపిత మహాత్మా గాంధీ చితాభస్మాన్ని అక్కడ నిమజ్జనం చేశారు. సో, ఆ ప్రాంతంలో ఏది ఈసీ, మూసీ నదుల సంగమం ఉంది. ఎక్కడ? ఆ ప్రాంతంలో నిమజ్జనం చేసిన ప్రాంతంలో, చితాభస్మం నిమజ్జనం చేసిన ప్రాంతంలో బాపు ఘాట్ దగ్గర సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. ఆయన సంకల్పం అది. కానీ ఇక్కడ జరుగుతున్న క్యాంపెయిన్ అంతా ఏంటంటే, మొత్తం ప్రజల్ని ఆ ప్రాంతాల్లో ఉన్న అపార్ట్మెంట్లను, ఇంకా ఇతరత్ర నివాసాలను కూల్చి పారేసి, బుల్డోజర్లు పెట్టి కూల్చేసి, మొత్తం ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి, ఆ భూముల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్టు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ నిర్ణయించినట్టు రకరకాల ప్రాపగండ జరుగుతోంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించినప్పుడు, ఇప్పుడు దానికి ఎన్ని ఎకరాలు కావాలనేది ఒక పాయింట్. ఆయన రక్షణ శాఖను అప్పీల్ చేశాడు. రక్షణ శాఖకు అప్పీల్ చేశాడు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో బాపుఘాట్ ప్రాంతాల్లో డిఫెన్స్‌కు సంబంధించిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, అందులో 100 ఎకర్స్ కనుక ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి బదిలీ చేసేటట్లయితే, ఇంకా ఈ ఇష్యూస్ ఏమి రావు బయటకు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీఆర్ఎస్‌కు ధీటుగా జవాబు చెప్పవలసిన అవసరాలైతే కల్పిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.